హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. ఈ వీడియోలో నేను బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉన్న 5 స్టాక్స్ గురించి మీకు చెప్తానండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఓకేనా. అండ్ మన ఫస్ట్ స్టాక్ వచ్చేసి జేకే పేపర్. సో జేకే పేపర్ చూస్తే మనమైతే చాలా డేస్ నుండి ఫాల్ అనేది చూస్తున్నాం, అవునా. సో నియర్లీ 200 పాయింట్స్ ఫాల్ వస్తుందండి. సో చూడండి, హై వచ్చేసి 638 అయితే మన లో వచ్చేసి 428 429 ఉంది, రైట్. అంటే నియర్లీ 210 పాయింట్స్ ఫాల్ అనేది వచ్చింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ మారే ఛాన్స్ ఉందని మన ఇండికేటర్స్ చెప్తున్నాయి. ఎందుకంటే మనకి ఫ్రెష్గా మళ్ళీ బయ్యర్స్ యాడ్ అవుతున్నారు ఈ స్టాక్లో, ఓకేనా. సో ఈ స్టాక్లో ఫ్రెష్గా ఎంట్రీస్ తీసుకునే వాళ్ళు 500 ఎబో డే క్యాన్ క్లోజ్ అయిందంటే మీరు మళ్ళీ ఎంట్రీస్ తీసుకోవచ్చు, ఓకేనా. అండ్ మన సెకండ్ స్టాక్ వచ్చేసి విఐపి ఇండస్ట్రీస్. సో విఐపి కూడా చూసారు కదండి మన లాస్ట్ డే. సో మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దీంట్లో కూడా ఎంట్రీస్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, ఓకేనా. సో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉందండి, 604 నుండి 614 వరకు రెసిస్టెన్స్ ఉంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ అండి. సో ఇవి కూడా మనకైతే బ్రేక్అవుట్ అయిపోయింది, చూసారు కదండి. ఇక్కడ చాలా డేస్ కన్సాలిడేట్ అయింది కదా. సో ఆ రేంజ్ని మనం బ్రేక్ చేసి పైన క్యాండిల్ క్లోజ్ అయిపోయింది, అవునా. అండ్ అలాగే మన ఇండికేటర్స్ ప్రకారంగా కూడా బై ఎంట్రీ ఉంది. ఇక్కడ జిగ్జాగ్ లైన్ గ్రీన్లో ఉంది అండ్ బార్స్ కూడా గ్రీన్ కలర్లోనే ఉన్నాయి, అవునా. సో బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే ఒక్క విషయం గమనించాల్సింది ఏంటంటే మనకైతే స్టార్ ఫామ్ అయింది, రెడ్ స్టార్ ఫామ్ అయింది. సో ఇక్కడ నుండి రిజెక్షన్ రావచ్చు, రాకపోవచ్చు, ఓకేనా. సో స్టార్ ఫామ్ అయిన ప్రతిసారి రిజెక్షన్ రావాలని లేదండి. సో ఎంట్రీస్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. సో మీ టార్గెట్ వచ్చేసి 3600 వరకు అయితే పెట్టుకోవచ్చు, ఓకేనా. ఒకవేళ ఏమైనా రిజెక్షన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకుంటుంది. 3283 ఉంది కదండి, ఈ రేంజ్లో మళ్ళీ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ మనకి డబుల్ సపోర్ట్ ఫామ్ అయ్యి ఉంది కదా. సో ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నౌకరీ అండి. సో నౌకరీ చూస్తే మనమైతే అప్ సైడ్ మూమెంట్లోనే ఉన్నాం, రైట్. సో చూడండి, కంటిన్యూస్గా ఎప్పటి నుండి ఉందండి ఇది మనకి 6th జూన్ నుండి మనమైతే బుల్లిష్గానే ఉన్నాం నౌకరీలో, అవునా. అండ్ అలాగే చూస్తే మనమైతే ఇక్కడ కన్సాలిడేషన్లో ఉన్నామండి. సో ఇక్కడైతే మనకు ఒకసారి స్టార్ ఫామ్ అయింది అండ్ 3 days అయితే మనం ఫాల్ చూసాం ఇక్కడ నుండి. అండ్ మళ్ళీ ఇప్పుడు అదే రేంజ్లోకి వెళ్ళామండి. సో ఒకవేళ ఈ కన్సాలిడేషన్ అనేది బ్రేక్అవుట్ అయింది అంటే మళ్ళీ మనము 9000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కొన్ని డేస్లో, ఓకేనా. సో ఫ్రెష్గా ఎంట్రీస్ తీసుకునే వాళ్ళు 8315 ఎబో డే క్యాండిల్ క్లోజ్ అయితే మీరు మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు, ఓకేనా. అండ్ మళ్ళీ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి టొరెంట్ ఫార్మా. సో టొరెంట్ ఫార్మా అయితే మనం చాలా డేస్ నుండి కన్సాలిడేషన్ చూస్తున్నాం కదండి. సో చూడండి, ఇక్కడే ఆగిపోయింది స్టాక్ అనేది, అవునా. సో ప్రస్తుతానికైతే బయ్యర్ రేంజ్లోనే మళ్ళీ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయింది. ఒకవేళ ఫ్రెష్గా ఎంట్రీస్ తీసుకునే వాళ్ళు ఈ సెల్లర్ రేంజ్ ఉంది కదండి, ఇది మన రెసిస్టెన్స్ అనమాట. 100 పాయింట్స్ రేంజ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు, ఓకేనా. సో 3525 ఎబో డే క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ మీరు ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. అండ్ మీ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 3800 వరకు హోల్డ్ చేయొచ్చు, ఓకేనా. సో ఇవ్వండి నాకు అనిపించిన 5 బ్రేక్అవుట్ అయ్యే స్టాక్స్ అనమాట ఇవి. సో మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.